హరికృష్ణ గారు కూడా చాలా సెన్సిటివ్ పర్సన్ అండి. ఆయన ఏంటంటే నాకు తెలిసి రామారావు గారి జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో ఆయన ఒక ప్రథముడు. రామారావు గారు అట్లా చూసిన ఆయన చానాళ్ళు నాన్నగారే ఒక సూపర్ స్టార్ తెలుగు ఇండస్ట్రీలో, నేను ఆర్టిస్ట్ గా పనికిరాని నాన్నగారు ఉందని చానాళ్ళు చేయలే ఆయన. ఒకప్పుడు దానవీరస్వరకంలో చేశారు. చేసినప్పుడు రామారావు గారికి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, నాన్న హరిని హీరోని చెయ్యాలి అంటే, వారు నన్ను చూస్తేనే భయపడతారు, వారేం చేస్తారు నాన్నగారు అనేవాళ్ళంట. నువ్వు అట్ట అంటలే, ఆడొస్తే నీకు పోటీ అయ్యి నువ్వు భయపడుతున్నావు అని వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారి గురించి అనేవాళ్ళు అంట. ఇలా అనేవాళ్ళు. మా తాతయ్య, నేను ఎక్కువ తాతయ్య గారి దగ్గర పెరిగాను. సరే ఒకరోజు సరే అండి పంపించండి నాన్నగారు అంటే నేను వెళ్ళాను. నాన్నగారి దగ్గర కూర్చున్నాను అని చెప్తా. దానవీరస్వరకర్ణ చేశాను. దానవీరస్వరకర్ణలో చేశారు అర్జునుడిగా హరికృష్ణ గారు, అభిమన్యుడిగా బాలకృష్ణ గారు చేశారు, కృష్ణుడుగా దుర్యోధనుడుగా రామారావు గారు చేశారు. ఆయన 3 క్యారెక్టర్లు అనమాట, అందులో 2. ఇలా చేసినప్పుడు ఆయన అనుభవాలు చెప్పేవారు హరికృష్ణ గారు. అది చేశాక మళ్ళీ నేను చేయలేదు సముద్ర. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత లాహిర్ లాహిర్ చేశాను. ఇప్పుడు నీ సబ్జెక్ట్ నచ్చి ఇది చేస్తున్నానని చెప్పి శివరామరాజు చేశారు. శివరామరాజు చేసిన దగ్గర నుంచి బాగా అప్పుడు మనసు విప్పి మాట్లాడేవాడు నాతో. ఆయన చూస్తే ఏంటంటే చాలా కోపిస్ట్ లా కనబడతాడు, గంభీరంగా ఉండి కనబడతాడు. కానీ అంత గంభీరత కాదు, చాలా సెన్సిటివ్, చాలా చిన్న పిల్లల మనస్తత్వం అనమాట. వాళ్ళందరూ కూడా, బాలకృష్ణ గారు కూడా చాలా చిన్న పిల్లల మనస్తత్వం అందరూ. అంటే కోపిష్టి అన్నట్టుగా, అంటే ఆ సెకండ్ ఆ నిమిషానికి తప్పు చేస్తే టక్కన కోపం వచ్చి అనేస్తారు, మళ్ళీ ఆ సెకండ్ ఉండదు, ఉండదు, మళ్ళీ కళ్ళ కపటం ఉండదు. అంత క్లీన్ హార్టెడ్ పర్సన్స్ వాళ్ళు. అట్లాంటి పర్సన్స్ అప్పుడు నాకు హరికృష్ణ గారు చెప్పాడు, సముద్రం నాన్నగారు ఒక రైతులకు సంబంధించి సినిమా చేయలేదు, నా దగ్గర ఎప్పుడు అంటుండేవాళ్ళు రైతుల మీద సినిమా చేయలేకపోయాను హరి అని. ఈసారి మనం అది చేద్దాం, ఈ సినిమాకి ఇమిడియట్ అని టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అనమాట. శివరామరాజు అయిపోయిన వెంటనే అట్లాగా ఆ ప్రాజెక్ట్ చేయటం, తర్వాత చేస్తూ బాగా నచ్చి పార్ట్ 2 కూడా చేద్దాం మనం టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, అట్లా డిస్కషన్ చేసామండి.